మావోయిస్టుల అంతం అనేది సాధ్యం కాదని గతంలో అనేక మంది చెప్పుకుంటూ వచ్చారు. శాంతి చర్చలు జరపాలని అనేక ప్రయత్నాలు మీరు కూడా చేశారు. అతి తక్కువ మంది ప్రయత్నాలు చేస్తే అందులో మీరు ఒక ముఖ్య పాత్ర. ఇలా ఇంతవరకు శాంతి చర్చలు జరగలేదు. మావోయిస్టులతోటి చర్చలు అనే అంశాన్ని ప్రభుత్వం అసలు ఎడచెవిన పెట్టింది. కొంతమంది లొంగిపోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉందన్నా, నిజంగానే మావోయిస్టులు అంతం సాధ్యమవుతుంది అనిపిస్తుందా? ఇప్పుడు సముద్రంలో ఆందోళన పుడితే తుఫాన్లు వస్తలేవా? భూగర్భంలో ఘర్షణ ఎక్కువైతే అట్లనే ఇది ప్రకృతి రహస్యం. ఇది మధ్యకాలంలో చంద్రన్న ఆటలు లొంగిపోతాం. కొంతమంది అయితే ఆయుధాలను ప్రభుత్వాలకు సరెండర్ చేసి మరీ లొంగిపోతాం. ఇట్లా చూసుకోవచ్చన్న అట్లా ఆయుధాలను సరెండర్ చేసి లొంగిపోవడానికి. పోయేటప్పుడు ఎట్లయితే ప్రజాస్వామ్యబద్ధంగా పోతామో వచ్చేటప్పుడు కూడా అంతే ప్రజాస్వామ్యబద్ధంగా రావాలి. ఇప్పుడు హర్షణ కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఇక్కడ ఉండి చాలా మాట్లాడచ్చు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఒక ప్రమాదాన్ని తప్పించే దిశగా నేను లొంగిపోయినా అని చెప్పి చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడే అర్హత లేదని చెప్పి చెప్తాం. మీరు లోపల నుండి చూసినా, మేము బయట నుండి చూసినా వీళ్ళు ప్రజాక్షేత్రంలోనే శిక్షింపబడతారు అని చెప్పేసి ఒక లేఖ రావడం, అసలు చంపేస్తామన్నట్టుగా బెదిరించడం, అది ఎంతవరకు సరి అయింది? మరి శత్రువు దగ్గర మోకరించడం సరి అయింది కాదు. బీజేపీ సీఎం దగ్గర లొంగిపోవడం, మీ పేరు మీద రివార్డు పెంచింది ఒక్కొక్కరికి 50 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు, ₹1,00,00,000. శాంతి చర్చల మీద ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా, లేదంటే ఈ ప్రభుత్వాలు చేయలే అని చెప్పేసి లైట్ తీసుకోవడం? శాంతి చర్చలు అనే పదం కూడా తప్పే. తెలంగాణ అంశానికి వస్తున్నా రాజకీయాలు రోజు రోజుకు రూపాలు మారుతావు. ఒకవైపు కేసీఆరే మోనార్క్ అనుకుంటే ఆయనను గద్దెదించిర్రు, ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఆ కేసీఆర్ కన్న కూతురే ఇప్పుడు బయటకు వచ్చి మరో పోరాటం చేస్తా అనుకుంటా గ్రామాల పాట. బాధ అనిపిస్తా అన్న, మీ మిత్రుడు గతంలో అరే ఇట్లా కాబట్టి నేంది ఆయన కళ్ళ ముంగటనే బిడ్డ ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, అల్లుడు దారి పట్ట పోతా ఉన్నారని చెప్పేసి ఎప్పుడన్నా అనిపిస్తుందా? దిగిన గాలిపతుంది లెక్క అయిపోయారు అని చెప్తే కూడా ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ మీద కూడా నమ్మకం కోల్పోయారా? ఇంకెంతో కొంతనన్నా ఉందా నమ్మకం? ఏది ఎక్కడున్నది? ఈ మధ్య కాలంలోనే ప్లస్ టీవీ తెలంగాణ లాంచ్ చేసినాం. ఎట్లాంటి మార్గంలో నడవాలి, మీ సలహా మీ సూచన ఇవ్వండి. ప్రజల సమస్యల ప్రాతిపదికగా జర్నలిజం అనేది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంగా ఉండి సమస్యలని వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎంత పెద్ద కావచ్చు, మంచిని ప్రసారం చేయడానికి, మంచిని వెలుగులో తీసుకురావడానికి, ప్రజల సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ప్లస్ టీవీ దీన్ని ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.